జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి న్యూస్ తీసుకొచ్చిన న్యూస్ మాత్రం ఎంత బాగుంటదంటే, మన దేశం యొక్క శక్తిని, మన దమ్మును తెలియజేసే విధంగా ఉంటది. ఓకేనా? మన కర్మగాలి మన శత్రు దేశమైనటువంటి చైనా దేశం మన పక్కనే గాలబడి ఉంటది. నిజానికి ఈ చైనాకు మనకు సరిహద్దులు ఒకప్పుడైతే ఉండేటి కాదు. అప్పట్లో మనకు సరిహద్దుగా టిబెట్ దేశం ఉన్నింది. ఈ టిబెట్ ను చైనా ఆక్రమించే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మన దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి చీచీ నెహ్రూ ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా చైనాకు పోయి సాయం చేసినాడు. అర్థమవుతుందా? చైనీస్ సైనికులకు ఆహారము, మంచినీళ్ళు, మెడికల్ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించినాడు. ఇకపోతే మన భారత ప్రభుత్వం చేసినటువంటి సహాయంతో ఈ గుంటనక్కైనటువంటి చైనా టిబెట్ ను ఆక్రమించేసుకునింది. ఆ విధంగా బౌద్ధుల యొక్క పుణ్యక్షేత్రమైన ఈ టిబెట్ చైనా కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. ఇక చైనాకు ఈ చీచీ నెహ్రూ చేసేటువంటి సహాయానికి ప్రతిఫలంగా మన దేశం పైన 1962లో చైనా దాడి చేసింది. చూడండి, ఈయన ఏం చేసినాడు, తిరిగి వాళ్ళు ఏం చేసినారు. ఇప్పుడు నీ సపోర్ట్ తీసుకొని వాళ్ళు టిబెట్ దొబ్బేశారు, రేపు వాళ్ళు వచ్చి నీ భూమిని దొబ్బేరా. ఇప్పుడు జరిగింది అదే. చూడండి, మరీ దారుణంగా, అసలు ఎటువంటి కారణం కూడా లేకుండానే చైనా మన భారతదేశం పైన దురాక్రమణకు దిగి మన ఆక్సాయ్ చిన్న ప్రాంతాన్ని ఆక్రమించుకునేది. 38,000 చదరపు కిలోమీటర్ల అతి పెద్ద ప్రాంతమైనటువంటి మన ఆక్సాయ్ చిన్ను చైనా ఆక్రమించుకునేది. ఇక అప్పటి నుంచి చైనాకు అదేవిధంగా మన దేశానికి సరిహద్దులు ఏర్పడినాయి. లేకపోతే అసలు మనకు వాళ్ళకు సరిహద్దే లే. ఇది మనం తెచ్చిపెట్టుకునే దరిద్రమే, మనం కాదు. ఆయన ఉన్నాడు కదా చీచీ నెహ్రూ, ఆయన తెచ్చిన దరిద్రమే ఇదంతా కూడా. ఇది అంతా కూడా 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ తాత అయినటువంటి ఆ చీచీ నెహ్రూ చలవే. మళ్ళీ ఏం చెప్తాడా, అబ్బా మా తాత మహానుభావుడు అంటే నిజమే. మీ తాత మామూలు మహానుభావుడు కాదు. మీ తాత రోజు చేర్చాడు యుద్ధాలు. ఆయన చేసే యుద్ధాలు అట్టా ఉండవు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం వచ్చానది అది బాధపోయింది మీ తాతే. ఇప్పుడు టిబెట్ దెబ్బపెట్టి చైనా తీసుకొచ్చి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు, ఆ పని చేసింది మీ తాతే. అదే విధంగా చైనాతో ఒక్కొక్క యుద్ధం జరుగుతా అంటే 86 విందులు విలాసాల్లో మునిగి తేల్తా మన భారత భూభాగాన్ని దెబ్బపెట్టింది కూడా మీ తాతే. ఎవరు కాదన్నారు? ఆయన మహానుభావుడు కాదని చెప్పి ఎవరన్నా చెప్పినారా? మేమేమన్నా అన్నామా? అలా కదా. అదే విధంగా ఈ కాశ్మీర్ బాధ్యతలు ఏం తీసుకొని ఆ పిఓకి దెబ్బ పెట్టింది కూడా ఈయనే. ఈ దేశంలో సకల దరిద్రాలకు మూల కారణం మీ ముత్తాతే. ఏమే మీ తాత కంటే ఆ కరోనా వైరసే చాలా మంచిది, ఉత్తమమైంది నాకు అడిగితే. దానికంటే ఘోరమే మీ ముత్తాత. ఏం చెప్పాలి? ఇంకా నోరు తెరిచి చెప్పుకుంటా పోతే ఎన్నో చెప్పాల్సి వచ్చేది. కొన్ని అయితే ఎన్నో కూడా వెళ్ళలేము, అంత దరిద్రంగా ఉంటాయి. అయితే ఇప్పుడు కొత్తగా అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఒక కొత్త నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక పేరు వచ్చేసి వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ అన్నమాట. ఈ పేరుతో ఆ నివేదికనైతే అమెరికన్ అధికారులు విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం చైనా తన ప్రధాన శత్రువుగా ప్రపంచంలో భారతదేశమే అని చెప్పి భావిస్తానంట. చూడండి, భారతదేశం ఎప్పటికైనా కూడా అమెరికాతో చేతులు కలిపి తమ దేశంపైకి దాడులకు దిగవచ్చు అని చెప్పేసి చైనా భయపడతానంట. అందుకే తమ దేశంలో అణుబాంబులను తయారు చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే 600 అణుబాంబులు కలిగినటువంటి చైనా 2030 నాటికి 1000 అణుబాంబులను తయారు చేయనున్నదని చెప్పేసి ఈ నివేదిక అయితే స్పష్టం చేసింది. ఇప్పటికే చైనా దగ్గర 600 అణుబాంబులు ఆపరేషనలైజ్ అయి ఉన్నాయన్నమాట. అంటే ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయినప్పటికీ చైనా తన అణ్వాయుధగారాన్ని వేగంగా పెంచుకుంటా పోతుంది. ఇందుకు కారణం వచ్చేసి భారతదేశాన్ని అదేవిధంగా అమెరికా దేశాలను చూసి ఈ చైనా భయపడతానంట. ఇక యురేనియం కోసం చైనా అన్ని రకాల అడదారులు తొక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్యనే రష్యా నుంచి కూడా ఈ అణు సాంకేతికతను చైనా దొంగిలించినట్టు, ఈ విషయం పైన రష్యా గురుగా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక చైనా తమ మిలిటరీ బడ్జెట్ ను 5% పెంచి $247 బిలియన్ కేటాయిస్తున్నట్టు ప్రపంచానికి అయితే తెలియజేస్తుంది. కానీ నిజానికి చైనా తన రక్షణ బడ్జెట్ కు 360 నుండి 370 బిలియన్ డాలర్లు అయితే ఖర్చు చేస్తానంట. అంటే మన దేశ కరెన్సీలో 31 లక్షల కోట్ల రూపాయలు అనమాట. అంటే చైనా ఈ ఒక్క సంవత్సరంలోనే 31 లక్షల కోట్ల రూపాయల నిధులను తమ రక్షణ రంగం కోసమే కేటాయించిందనమాట. ఇక మన భారత విషయానికి వస్తే మన దేశం కూడా పాకిస్తాన్ పక్కన పెట్టి, ఎందుకంటే వాళ్ళు రొట్టెకి గతి లేక సత్యం ఉండాడుకునేవాళ్ళు, వాళ్ళ ఉగ్రవాదం తప్పితే నాకు ఇంకొకటి ఏం తెలియదు. వాళ్ళ బతుకంతా అంతే. మన ఏం జరిగింది, పేల్గాంలో ఉగ్రవాద దాడి చేశారు, మన రోడ్డు పోయి లీ లేకుండా ఊన కొట్టి వచ్చారు. అది వాళ్ళ బతుకు. కనీసం మన పోటీ అయినా రాగలుగుతారా, పోటీ అయినా ఇగలుగుతారు. వాళ్ళకి అంత శక్తి ఉన్నదా? మన యుద్ధ విమానాలు అయితేనేమి, మన డ్రోన్లు అయితేనేమి, మన మిసైల్స్ అయితేనేమి,
రామబాణాలు పోయినట్టు పోయి ధ్వంసం చేసి పారేసాయంటే భారత్ తన శత్రు దేశంగా చెప్పినా కదా ఈ పాకిస్తాన్ పక్కన పెట్టి చైనా అనే భావిస్తుందంట. ఇక చైనాను దృష్టిలో పెట్టుకొని చైనాను మొత్తం భస్మీపటలం చేయగల న్యూక్లియర్ బాంబుల తయారీకు మన భారత ప్రభుత్వం శక్తి వచ్చే లేకుండా ప్రయత్నిస్తుందంట. భారత్ 1 కిలోటన్ను సామర్థ్యం కలిగినటువంటి అణుబాంబులతో పాటు 1000 కిలోటన్నుల సామర్థ్యం కలిగిన థర్మో అణుబాంబులను కూడా తయారు చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం సంకల్పించిందంట. ఇక 2030 నాటికి మన భారత ప్రభుత్వం తన అణ్వాయుధాల సంఖ్యను 600కు పెంచుకోనున్నట్టు ఈ అమెరికా నివేదిక అయితే వెల్లడించింది. అలాగే చైనా పైన డేగ కన్ను వేయడానికి భారత ప్రభుత్వం ప్రత్యేకంగా నానో టెక్నాలజీను అభివృద్ధి చేస్తుందంట. ఈ క్రమంలోనే 2030 నాటికి 74 నిఘా శాటిలైట్లను భారత్ ప్రయోగించినట్టు ఈ నివేదిక అయితే వెల్లడించింది. అంటే ఇక చైనా ఏ మాత్రం కూడా భారత నిఘా నుంచి తప్పించుకోకుండా ఉండేందుకు భారత్ ఎప్పుడూ లేనంత వేగంగా చర్యలన్నీ కూడా తీసుకుంటారు. ఇక మన భారత ప్రభుత్వం కూడా మన రక్షణ బడ్జెట్ ను 6,70,000 కోట్ల రూపాయలుగా చూపించినప్పటికీ కూడా వాస్తవానికి మన భారత ప్రభుత్వం అందుకు రెట్టింపు మొత్తాన్ని రక్షణ రంగానికి ఖర్చు చేసిందని చెప్పేసి ఈ అమెరికా నివేదిక అయితే వెల్లడించింది. అంతేకాకుండా చైనాను దాటిపోవడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం ఉడివుడిగా అడుగులేస్తుందంట. అదియా అంటే మనం చూసేది ఒక ఎత్తైతే లోపల అంతకుమించి జరుగుతుంది. అది చెప్పే కదా, నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి ఒక ఉక్కు కవచాన్ని తయారు చేసి పెడతాడు. శత్రు దేశాలు ఏమైనా కూడా మన ఈక కూడా పీక లేకుండా అంత స్టాండర్డ్ గా తయారు చేస్తున్నారు ఆయన. నిజంగా హ్యాట్స్ ఆఫ్ స్వామి, హ్యాట్స్ ఆఫ్. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.